కడప పార్లమెంట్‌కి సంబంధించి ఒకసారి చూస్తే కడప పార్లమెంట్ పరిధిలో వైసీపీ అభ్యర్థిగా దాసరి సుధా విజయం సాధించవచ్చని బద్వేల్లో. సో, కడప అసెంబ్లీ నుంచి వైసీపీ అభ్యర్థి ప్రస్తుతం డిప్యూటీ సీఎం హ్మ్, అమ్జద్ పాషా విజయం సాధించవచ్చని, పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సో, ఆయన విజయం సాధించవచ్చునని, సో, కమలాపురం నుంచి వైసీపీ అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి గారు విజయం సాధించవచ్చని, జమ్మలమడుగు నుంచి సుధీర్ రెడ్డి గారు విజయం సాధించవచ్చని, పొద్దుటూరు నుంచి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఓడిపోతారు. అక్కడ నంద్యాల వరదరాజుల రెడ్డి గారు విజయం సాధించవచ్చని, మైదుకూరులో కీన్ కంటెస్ట్ చెప్తున్నారు. మైదుకూరు నుంచి రఘురామరెడ్డి గారు వర్సెస్ పుట్టా సుధాకర్ యాదవ్ మధ్య ఫైట్ ఉంది. ఇక్కడ కీన్ కంటెస్ట్ చెప్తున్నారు. మొత్తంగా కడప పార్లమెంట్ పరిధిలో బద్వేల్ వైసీపీ, కడప వైసీపీ, పులివెందుల వైసీపీ, కమలాపురం వైసీపీ, జమ్మలమడుగు వైసీపీ, పొద్దుటూరు టీడీపీ కూటమి, మైదుకూరు కీన్ కంటెస్ట్ చెప్తున్నారు. కడప పార్లమెంట్‌కి సంబంధించి ఒకసారి చూస్తే కడప పార్లమెంట్ పరిధిలో వైసీపీ అభ్యర్థిగా దాసరి సుధా విజయం సాధించవచ్చని బద్వేల్లో. సో, కడప అసెంబ్లీ నుంచి వైసీపీ అభ్యర్థి ప్రస్తుతం డిప్యూటీ సీఎం అమ్జద్ పాషా విజయం సాధించవచ్చని, పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సో, ఆయన విజయం సాధించవచ్చునని, సో, కమలాపురం నుంచి వైసీపీ అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి గారు విజయం సాధించవచ్చని, జమ్మలమడుగు నుంచి సుధీర్ రెడ్డి గారు విజయం సాధించవచ్చని, పొద్దుటూరు నుంచి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఓడిపోతారు. అక్కడ నంద్యాల వరదరాజుల రెడ్డి గారు విజయం సాధించవచ్చని, మైదుకూరులో కీన్ కంటెస్ట్ చెప్తున్నారు. మైదుకూరు నుంచి రఘురామరెడ్డి గారు వర్సెస్ పుట్టా సుధాకర్ యాదవ్ మధ్య ఫైట్ ఉంది. ఇక్కడ కీన్ కంటెస్ట్ చెప్తున్నారు. మొత్తంగా కడప పార్లమెంట్ పరిధిలో బద్వేల్ వైసీపీ, కడప వైసీపీ, పులివెందుల వైసీపీ, కమలాపురం వైసీపీ, జమ్మలమడుగు వైసీపీ, పొద్దుటూరు టీడీపీ కూటమి, మైదుకూరు కీన్ కంటెస్ట్ చెప్తున్నారు.